ఆంధ్రప్రదేశ్ మద్యం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవకతవకలు భావిస్తూ ఉన్నాయి అని చెప్పి భావిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఇందులో కీలకమైన వ్యక్తులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తులను వాళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి వరకు టార్గెట్ చేయాలని ఆ పిక్చర్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు కాదు, విజయసాయి రెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు వచ్చి ఎప్పుడైతే లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేశారో అప్పుడే అర్థమైంది. సో డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి అయితే ఓ బ్లూ ప్రింట్ రెడీ చేస్తూ ఉన్నారు. ఎవరి మీద నుంచి ఎగ్జిక్యూట్ చేస్తారు? మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలెట్టారు. యాక్చువల్గా ఇంతకుముందు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా డైరెక్ట్గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి తనను అరెస్ట్ చేసి ఆ తర్వాత మరో అధికారి సత్యప్రసాద్ తన దగ్గర నుంచి 164 స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు అందులో మిథున్ రెడ్డి గారి ప్రస్తావన ఉంది అని, అదిగో ఈరోజు రేపు మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టబోతూ ఉన్నారు అని తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఎప్పటి నుంచో కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి వరుస పెట్టి. సో వాళ్ళ కథనాలు రాసుకుంటూ వచ్చేసరికి తన పేరు కూడా 164 కింద వాంగ్మూలంలో తన పేరు ప్రస్తావన ఉంది అని భావించిన మిథున్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అండ్ అదే సమయంలో ఒక మధ్యంతర ముందస్తు బెయిల్ కూడా కావాలి అని చెప్పి అడిగారు. గత నెల 24వ తేదీ వాదనలు జరిగినప్పుడు మిథున్ రెడ్డి తరపున నిరంజన్ రెడ్డి, అటు సిఐడి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇంకా ఎంపీకి నోటీసులు ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్లో చేర్చలేదు, ఓ అపరిపక్వ దశలో ఆయన హైకోర్టుకు వచ్చారు. ఏం నోటీసు లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వకండి అని చెప్పి ఆయన వాదించారు. ఇటు నిరంజన్ రెడ్డి ఏమో లోకేష్కి ఒక న్యాయమో, మిథున్ రెడ్డికి ఒక న్యాయమో. ఇంతకుముందు లోకేష్ కూడా ఈ విధంగానే వచ్చి బెయిల్ తీసుకున్నారు కదా, మరి ఒక్కరికి న్యాయం ఎలా ఉంటుంది అని చెప్పి నిరంజన్ రెడ్డి అయితే వాదనలు వినిపించారు. ఫైనల్గా ఈ కేసు విచారించినటువంటి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తాను ఈ నెల 3వ తేదీ వరకు మిథున్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకోకండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చుకుంటూ తుది తీర్పుని ఈరోజుకి రిజర్వ్ చేసి ఉంచారు. ఈరోజు మిథున్ రెడ్డి అడిగిన ముందస్తు బెయిల్ డిస్మిస్ చేసుకుంటూ తీర్పు చెప్పారు. సో లిక్కర్ వ్యవహారానికి సంబంధించి తాను వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేసింది. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్? తర్వాత ఏమవ్వచ్చు? ఒకటి, ఏ రాత్రి ఎఫ్ఐఆర్లో పేరు చేసేసి డైరెక్ట్గా అరెస్టుకు దిగచ్చు. ఫస్ట్ పాయింట్, ఎఫ్ఐఆర్లో పేరు చేర్చారని తెలిసి తెలియకుండానే డైరెక్ట్గా అరెస్టుకు దిగొచ్చు ఏదైనా ఒక అర్ధరాత్రి తెల్లవారుజామును. సెకండ్ ఏం జరగచ్చు? తర్వాత అయితే టైం తీసుకున్నా ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, ఎంపీ గారికి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని చెప్పడం, అలా ఒకసారి 2 సార్లు విచారించిన తర్వాత అయినా నెక్స్ట్ ఆ తర్వాత అయినా మరి ఇంకెవరి పేర్లన్నా చెప్పమనడమా, లేకపోతే ఇంకా ఆ విచారణలో ఏం తెలుస్తుంది అనే దాని మీద బేస్ చేసి తర్వాత నిర్ణయం తీసుకుంటారేమో, చెప్పలేం. వీళ్ళు మరి ఏం భావిస్తూ ఉన్నారు, నెక్స్ట్ ఎలా ముందుకెళ్తారో చూడాలి. ఎప్పుడైనా తెల్లారు లేవగానే అన్న బ్రేకింగ్ న్యూస్లు చూడాలి, పడుకున్న తర్వాత బ్రేకింగ్ న్యూస్లో చూస్తూ ఉండాలి.